శ్రీనివాసాయ నమః అలోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అక్షంత తీసుకురండి అక్షంత తీసుకుని ఆడవాళ్ళకి నేను చెప్పింది కాసేపు మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది మీరు అర్థం చేసుకోకపోతే గబగబా వెళ్ళిపోతుంది చేసేది ఏం లేదు ముషేనంతో భూతమిజాక ఏ దేవం విభారగా ఏ మగవాడు ముక్కు తాగండి ముషేనంతో భూతమిజాక ఏ దేవం విభారగా ఏ దేశామేనా బ్రహ్మగర్భ సమానమే వదిలిపెట్టండి ఓం ఓం తపః ఓం సత్యం దత్త విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మమ ప్రకృతి జయమానస్య ఉత్పత్తం ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్తరి పరమేశ్వర శ్రీ చందం శుభాక్షం శుభేశ్వరే అభ్యుదయం భవతయే శ్రీరామచంద్రాంజయ భగవత్ప్రమాణస్య ఆద్యం బ్రాహ్మణ శ్రీవ్రాంతే వేదవరాజతే వైవైశ్వరమంతే తరయుగే ముఖానందపత్రితే భారతవర్షే భారతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశీలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే లక్ష్మీ నివాసే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్కంద వ్యావహారిక చాంద్రమానైన జోగకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశఋతు మాఘమాసే కృష్ణపక్షే నదీయాయాం వాసరస్తు సోమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏతం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినం శ్రీనివాస శ్రీరామగుప్తాయ ధర్మత్యాః సత్యనామ సత్యవతి నామదేశ్యాః రావణేనవాస్య సుష్మిత లక్ష్మీ చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది అభి ఉజ్జబ్దం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వశాతు నామ నక్షత్ర వశాతు నామాంశ వశాతు గోచార ఫలిత వశాతు ఏ గ్రహాః స్వామి దేవత పరిత్యర్థం లక్ష్మీనారసింహ స్వామి దేవత పరిత్యర్థం సిద్ధి బుద్ధి సిద్ధేశ్వర స్వామి దేవత ఉద్దేశ్య సిద్ధి బుద్ధి సిద్ధేశ్వర స్వామి దేవత పరిత్యర్థం ఆదౌ పరిశ్రమ ఆప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ గణేశ గ్లాసు తాగండి ఇద్దరు కూడా ఎవరి గ్లాసు వాడు దగ్గరే పెట్టుకోండి గణేశ గ్లాసుకి 3 బొట్టు పెట్టండి గంధం పెట్టు పెట్టండి కంటే రుద్రసునాస్థిత బొట్టు పెట్టడం నువ్వు కూడా కరదస్య విష్ణు కంటే రుద్రసునాస్థిత మూరే రుద్రస్థితో బ్రహ్మ కుంకుముడు పెట్టారా అక్షతులు 3 గ్లాసులో వేయండి నలుగురు కూడా ఎవరి గ్లాసులో పడేయండి కరదస్యముఖే విష్ణు కంటే రుద్రసునాస్థిత మూరే రుద్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదః ఉక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వృషుంధరా అద్వైతోదవి యజుర్వేద సామవేద హేళనః అంగైక్తైతా సర్వే గ్లాసు మీద చేయి వేసి పట్టుకోండి అంగైక్తైతా సర్వే హర్షంతు వందనాసనం గురు నవరమాకు గ్లాసు వేయండి నమస్కారం చేయండి అక్షంతులు చేతిలో పట్టుకోనండి
ఓం గణానాం సర్వాం గణపతిం భవామహే కవిం కవీడ ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆవస్మృతం నోదవే సుధాదం శ్రీ మహాగణాధిపతయే నమః గణపతిం సాంగం సాయుధం సవాహనం ససత్రి పత్రి పుత్ర పరివారసురేతం గణపతిం లోకపాలకమాదాయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమత్యం ఇదమాజమ్యం సమర్పయామి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి మూతేంద్ర పండుగ ఇస్తున్నట్టు తత్పురుషాయ చేస్తాడు శ్రీ మహాగణాధిపతయే నమః అక్షంతలు వేయండి గణపతి మీద మోచేతులు తీయండి కాళ్ళ మీద ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆకుతో నీళ్లు వేయండి 3 చుక్కల నీళ్లు ఓం పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆద్యం సమర్పయామి ముఖే ఆచమన్యం సమర్పయామి ఇది ఫలోదకేన స్నానం కొబ్బరికాయ కొట్టుకోనండి ఏముంటున్నాయండి యా ఫలేరియా నీళ్ళు పోకుండా గ్లాసులో పట్టండి జీవితంగా ఎప్పుడు ఎవరు కొబ్బరికాయలు కొట్టే వస్త్రం చూడాలి వస్త్రం అభివస్త్రుడుగా పూజమాన అభిచంద్ర భక్తమేన నిరంజన నిరధీన దేవసోమ వస్త్రార్థం అక్షదాం పరమం పవిత్రం ప్రజాపతే నిజ సహజం పురస్తాదు ఆయుష్యమంత్రియం ప్రతిమంచ శుభ్రం విఘ్నోపవీతం పరమేజ విఘ్నోపవితార్థం అక్షదాం సమర్పయామి కుంభముడు పెట్టండి గణపతికి గంధముడు పెట్టి గంధద్వారాం ఈశ్వరేగం సర్వభూతానాం శ్రీగంధాంధారయామి ఆయనే దేవాయనే దూర్వారోహం పుష్పణీ అర్ధాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయమే అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమాది విలేపనం సమర్పయామి పూజయామి హరిద్రాచూర్ణ కుంకుమాది విలేపనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః అక్షంతలు పూర్వం వేసి నమస్కారం చేయండి నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షరామి గణపతి దూపం నిరాలు చేపట్టుకుంటాను దూపం చుట్టూ తిప్పండి అసగ్రై సర్వదేశానాం దీపాలను గణపతికి కడగండి రెండు చేస్తుందా లక్ష దీపం అసమ దీపం సాధ్యమే కాకం తొందిన యోజన ప్రియం గృహాణం త్రైలోక్యామి దేవాయ పరమాత్మనే ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం ప్రత్యేన వదించామి అమృతమస్తు. ఏమండి సత్యవతి గారు, మీ ఆయన చేయి పట్టుకోవాలి, మీకు నువ్వు నలుట పనికిరాదు. నేను చేయగలిగిన చేతులు తీయాలా కుర్చీ తెచ్చేయండి. ఎట్లయినా కొంచెం కరుణించబడలే కానీ అట్లా మొదటి చెప్పినట్టు మండపం పైకి లేదు, నలుగురు 2-3 గంటలు కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది.
తద్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆకు పట్టుకోనండి. సత్యం సత్యేన భవిష్యామి అమృతమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. పశ్చత్కార ముద్రాన్ని చదవాకండి. మీరు చదవనప్పుడు చదవండి. ఆకు పట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పశ్చత్కార ముద్రార్థం నారికేళ సహిత కదలి. ఓం ప్రణయ స్వాహా ప్రణయ స్వాహా జ్ఞానాయ స్వాహా ఉదాయ స్వాహా సదాయ స్వాహా. ఆకుతో ఒక చుక్క నీళ్లు వేయండి. గణపతి దగ్గర ముఖ్యమంత్రుడు ఆచమయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంగళం కోసలేంద్రాయ ఎదిగించని కర్పూరం పళ్ళలో పెట్టండి. పట్టుకుంటే కాలుతుంది. మంగళం కోసలేంద్రాయ మమ్మయ్యే చక్రవర్తి ధర్మధ్యాయ కాలభోగాయ మంగళం. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనేవ ఏడమండవాడ వెంకటరమణ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గారికి పట్టపల్లి లక్ష్మీనారసింహ స్వామి గారికి గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గారికి హర నమ పార్వతీ హర హర మహాదేవ. అక్షంతోడుకోండి. తుంగకట్టయ్య 2 చేతులతో పెట్టుకోండి. తుంగకట్టయ్య దంతశ్చ అకపిల నిజగంతిక లంబోదరశ్చ విఘ్నో విఘ్నరాజ్యోగణాధిప దోమకేతుక అధ్యక్ష పాలచంద్ర గజానన వక్రతుండ శోధగంధ హేరంబ గంధపూర్భుజ షోడశైతాని నామాని ఎప్పటే ప్రియాదతి సర్వదా విఘ్నస్వస్తరజాయతే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. వేదోక్త మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అంజలి చెప్పండి. అంకిత శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. దేవత మగవారి చేతిలో నీళ్ళు చొక్క వేయండి. పట్టుకోండి. నీళ్ళ చొక్క కింద వదిలి అక్షంతలు వేయండి. అక్షంతలు వేయండి. నలుగురికి చల్లబెడతాం. శతమానం భవతి శ్రీ ఆయుష్యేదే ప్రియే ప్రతిష్టతి. మహాగణాది ప్రసాదం గణపతిని పట్టుకోమని ఆడవాడు చేయి పట్టుకోమనండి. చెప్పండి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిరవిఘ్నం గురుమోదేవ సర్వకార్యేషు సర్వదా స్వమనార్థం పునర ఆగమనాయ శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఓం గణపతి బాబులో పెట్టిస్తే ఇద్దరికి ఓం గణనాం దువా. గణపతి ప్రజలందరూ కూడా అక్షరవేయమని చూపించండి. నలుగురు ఇద్దరు పట్టుకోండి. చేయబడి తాగేలాయింది. కుమారు గణపతి నమామహే కవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వరం. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి భాగ్యం సాయం మీరు అక్షంతలు తీసుకొని మీరు ఆయన చూపించిన చోట పెట్టండి. మీ ఇద్దరు మీ నాన్న వాళ్ళు అక్షంతలు వేస్తారు. మీ ఎవరు దక్షిణ వాళ్ళకి వస్తుంది. ఓం
ब्रह्मादेवानां पदवे कवीनां वृषविप्राणां महिषो मृगाणां शेनो बुद्धानागं स्वातिर्निर्भणानागं ओम पवित्रेति रक्षेति देवतो अदेवता प्रत्यदेवता सहित सरस्वती सहित ब्रह्मांड लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्जं इदमाजमन्यं समर्पयामि మళ్ళీ అక్షంతో తీసుకోనండి అట్లాగే వేయవాకి ఏమన్నప్పుడు ఏంటి రెండు గింజలు అన్ని కాదు రెండు గింజలు ఒకసారి తీసుకుంటే అది దేవత ప్రత్యేక దేవత సైత విధం విష్ణు విచక్రమే త్రయధానిదే పదం సమూఢవశ్చ గాతుం సురే సహస్రశీర్ష పురుష లక్ష్మీ సైత విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమజ్జం इदमाजमन्यं समर्पयामि अप्रुद्राय प्रचेदसे नैदृष्टमाय दव्यसे ओचे मसन्तमगं भृते अद्देवता प्रत्यदेवता सहित रुद्रं साङ्गं सायुधं सवाहनं ससत्रे पत्रे पुत्र परिवार समेतं गौरी रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्जम् इदमाजमन्यं समर्पयामि ओम गौरी लोकपालकमावाहयामि పెట్టండి गौरी क्षेत्रस्य పదినాభైగం क्षेत्रस्य పదినాభైగం ఇది ఈరదిస్తున్న బయటను క్షేత్రచంద్రు అక్కడ పెట్టిన తర్వాత అక్షంతరి దండం పెట్టాలి क्षेत्रस्य పదినాభైగం ఇదేనే విజయామతి జామస్తం పోషయత్వా తనో మృడాదే దృశే అదేవతా ప్రత్యదేవతా సహిత क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि निर्भटन अक्षंतरेणि अक्षंतरेणि क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामी శ్రీనివాసరావు గారు చెప్పండి నలుగురు చెప్పండి మమ జన్మ లగ్న వశాతు నామ నక్షత్ర వశాతు నామాంశ వశాతు గోచార ఫలిత వశాతు ఏ ఏ గ్రహాః శుభఫల వాప్యర్థం అధిదేవత రక్షతి దేవ్యగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు చెప్పండి మమ సంపూర్ణ ఆరోగ్య ఫల సిద్ధిరస్తు సూర్యగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఆప్యాయ సుతమే కృతే విశ్వదస్వర్ణ విష్ణియం భవాజస్త సంగనే అప్సవ సోమో ద్రవే దంతర్విశ్వాని వేషజాన్ అగ్నించ విశ్వసంభృతాన్ మాపస్వ విశ్వవేషజీ गौरी विनाय सलिलानि दक्षक्षेकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूषे सहस्राक्षर परमं यमन्तु अदेवता प्रत्यदेवता सहित सूर्यग्रहस्य आग्नेय दिग्भागे दीर्घचतुरस्रवमण्डले चन्द्रग्रह मावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्जं इदमाजमन्यं समर्पयामि చెప్పండి శ్రీ గారు మమారు కొనండి కుమార్యాః పాణిగ్రహణ అధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు చంద్రగ్రహ దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మళ్ళీ అందిస్తున్న ఆప్యాయం అర్జన్మోద్దా దివకౌత్పతి పృథివ్యాః అయం అపాగం వేదాగం శ్రీం సజంతసి చోరా పృథివీం విభవారుక్షర నివేశని యశ్చార సర్వసర్వదా కూర్చోండి क्षेत्रस्य पतिनाभयगुं ईतरे उजयापति गापस्वं घोषयत्वा तनो मृडादे दृशे अदेवता प्रत्यदेवता सहित सूर्यग्रहस्य दक्षिणदिग्भागे त्रिकोणाकारमण्डले अंगारग्रहमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्जम् इदमाजमन्यं समर्पयामि ममानुकुरण्डि चरणि ममानुकुरण्डि यजमानस्य रोगपीडा परिहारोऽस्तु तदा अंगारग्रह दोष परिहारोऽस्तु ओम बुद्धज्ञाग्रे प्रतिजा पुष्येन मिष्टा ओम योगिवनि विग्रहं पेट्टिंచి పడి గడుపు చెప్పండి ओम बुद्धज्ञाग्रे प्रतिजा पुष्येन मिष्टा पूर्ते सगं सुजेदा सुंदर कृण्व कृष्ण वितरण निदानं
మందాతాగుంసి వైదంతు వేదం విదం విష్ణు చక్రమే ప్రయదాగమే పదం సమోడవస్య భాగం పురే సహస్రశీర్ష పురుష సహస్రాక్షర సహస్రపాదు బభువిం విశ్వతో వృద్ధ అష్టదశ దశాంగురం అదేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయానంతరం ఇదమద్యం ఇదమాచమణ్యం సమర్పయామి మమానుకోరండి యజమానస్య సమస్త వ్యాపారాభి దినదినాభి అభివృద్ధిరస్తు పండుగకి అమ్మ ఈ కొడలకి అద్దేవత ప్రత్యదేవత సహిత చెప్పండి అద్దేవత ప్రత్యది దేవత సహిత బృహస్పతి గ్రహ దేవత ముదిష్ట బృహస్పతి గ్రహ దేవత ప్రయుక్తం బృహస్పతి అభియ అర్హాత్ జుమజువాది కతుమజ్జనేషు యత్తేత యస్సవత మృత ప్రజాపదస్మాదు ద్రవిడం దేహి చిత్రం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్త విశ్వేమనద సురేష వేనాభః సపుత్రియా సర్వనాస్తు విష్టాః ఇంద్రం భా విశ్వరస్మరే అవామహే జనేభ్యः అస్మాకమస్తు కేవలः అద్దేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్రమండలే బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమద్యం ఇదమాచమణ్యం సమర్పయామి మమానుకోరండి నలుగురు కూడా మమ ధనకనక వస్తు వాహన పుత్ర పౌత్రాభి వృద్ధిరస్తు ఓం శుక్రందే అన్యజతందే అన్యదశరూపే అహని జౌరివాసి విశ్వాహి మాయ అవసే స్మరవ భద్రాతే పురుషందో మెహరాదిరస్తు ఇంద్రాణి మాసురానిజో స్వపత్ని మహమశ్రమం లక్ష్యైక జలసాపతి ఇంద్రమర్ప హేపాయుషమం అభివస్వదస్య అద్దేవత ప్రత్యదేవత సహిత సూర్యగ్రహస్య ప్రాద్భాగే పంచకోణాకారమండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమద్యం ఇదమాచమణ్యం సమర్పయామి మమానుకోనండి యజమానస్య మూషక్కదోష పరిహారోస్తు మళ్ళీ చెప్పండి మమ జన్మలగ్న ఉదాదు నామ నక్షత్ర ఉదాదు నామాంశ ఉదాదు గోచార ఫలిత ఉదాదు ఏ ఏ గ్రహ శుభఫల వాప్యర్థం అధిదేవత ప్రత్యది దేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ మధ్యే శ్రేష్ఠ విగ్రహ దేవత శ్రేష్ఠ విగ్రహ దేవత ప్రయుక్త్యర్థం సమగ్రజ్ఞ విస్తర సప్తపద సూర్య సంవాతో వాత్మరథ అపస్మృత యమ యశోమగం సుమృత యమ యజుహృదాభిః యమహం యజ్ఞమగశ్చ యజ్ఞదూత అలంకృతః ప్రజాపతే యజ్ఞ విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే యజోమస్తన్నోస్తు మయి సద్గుష్యామ వ్రతయోరయుణాం అద్దేవత ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే శనేశ్వరగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమద్యం ఇదమాచమణ్యం సమర్పయామి కయా నక్షత్రా భవతి తదా ఉదస్తకా కయా శిరిష్టయా వృత ఆయంగౌ పుష్టిరక్రమే వితరంచ ప్రియం శుభః నమోస్తు సత్యేభ్య ఏకేచ పృథివీమన ఏ అంతరిక్షే దివితేభ్య సర్వేభ్య అద్దేవత ప్రత్యదేవత సహిత సూర్యగ్రహస్య నైరుద్దిగ్భాగే శూర్పాకారమండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమద్యం ఇదమాచమణ్యం సమర్పయామి మమానుకోరండి బుద్ధి ఉపశాంతయేదు తదా రాహుగ్రహ దోష పరిహారోస్తు కేతం గుణమన్న కేతమే పేషమర్యా అపేసుతే
सविषद्भिर्जायत सचित्र चित्रं ब्रह्मदेवानां पदवीकवीनां वृषविप्राणां महिषासुराणां तेनो मुक्तानागुं स्वतिर्मणानागुं सोम पवित्रेचे रच्येतिरेवन्नो अद्देवता प्रत्यदेवता सहित इदमज्जमिदमाजमन्यं समर्पयामि अंदितम ओम इंद्रंबा विश्वदस्परी एटंडी सर्वगारु इंद्रंबा विश्वदस्परी अवामहे कनेभ्यः अस्माकमस्तु केवलः अधिदेवता प्रत्यदि देवता सहित इंद्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओम अग्निं दूतं वृणीमहे ओदारं विश्ववे रजतु अस्य यज्ञस्य सुकृतम् अग्निं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्ञम् इदमाजमन्यं समर्पयामि ॐ यमाय प्रमदं सुनता यमाय जुरदाभिः यमहं यज्ञोगश्च यज्ञदूतोऽहलङ्कृतः यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओम मोषरत्तरा विरुद्धं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि इमं मे वरुणस्मृतियवाः मध्याजमुडया पश्चिमदिग्भागे वरुणं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि वायुं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि वायुं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि उत्तर दिग्भागे कुबेरं लोकपा बొచ్చెడు పెట్టండి కొంటున్నారు కాడతో ఆ బొచ్చెడు పెట్టు పక్కన పెట్టు ప్రసాదం పడ్డ పక్కన పెట్టు ప్రసాదం పడ్డ పక్కన పెట్టు కొంటు కాదు అంతే కదా ప్రసాదం పడ్డ పక్కన పెట్టు అదాది పక్కన అంతే కదా ప్రత్యదేవత సహిత వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి రాజ్యం ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवम् ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि पल्ले विळकिवण्णि मी अन्तगारिकी अम्मा ओम सौर्वतेनि ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्री दुर्गा मल्लेश्वर स्वामिनावाहयामि श्री दुर्गा मल्लेश्वर स्वामिनावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमज्ञम् इदमाजमन्यं समर्पयामि मठ తీసుకొనండి అపముచ్చో మగక్షరం మవేదస్సమనంది అరానో అజ్ఞానః రాయేశ్వరం సహస్రం ఏతే సహస్రం వైదుంబాచ ఉచ్చారముచ్చాయంతనే तां यज्ञस्य माया सर्वानवैजामहे मुच्चहे स्वाहा ममानुकुरण्डि यजमानस्य सर्वापमुच्चोन्नस्तु आयुर्बद्धतां चिताग्नि कालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय नमः मृत्युञ्जयाय नमः मृत्युञ्जयामावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् रमासहित वीरवेङ्कट सत्यनारायण स्वामिमावाहयामि स्थापयामि पूजयामि वीरवेङ्कट सत्यनारायण स्वामिमावाहयामि स्थापयामि पूजयामि उग्रवीरं महाविष्णुं जलं तं सर्वतोमुखं नरसिंहं भूषितं मुच्चं नमामि उग्रवज्रनगाय विद्महे दीक्षतगुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् लक्ष्मीनारसिंह स्वामिमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि वास्तवस्पदे प्रतिजानि अस्मभ्यो यज अनमेव भवानः यत्रेव हि प्रतिदन्नो युक्तान् तन्न येदि विपदे चतुष्पदे वास्तुपुरुषमावाहयामि
स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि योगमायाय विद्महे वास्तुदेवी धीमहि तन्नो कन्या प्रचोदयात् लक्ष्मी कन्यका परमेश्वरी मावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि वेङ्कटेशाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेङ्कटेशः प्रचोदयात् अर्वेर्मङ्गा समेत श्री वेङ्कटेश्वर स्वामी आवाहयामि स्थापयामि पूजयामि दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् सीतारामलक्ष्मण आवाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् बृहच्चरा समेत श्री प्रसन्नाञ्जनेय स्वामी आवाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरम् इदमद्यम् इदमाचमन्यं समर्पयामि इदमद्यम् इदमाचमन्यं समर्पयामि वेङ्कटेशाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेङ्कटेशः प्रचोदयात् अर्वेर्मङ्गा समेत श्री वेङ्कटेश्वर स्वामी आवाहयामि पल्లి అయ్యగారికి ఇవ్వండి అల్వేర్మంగా సಮೇత రెండు తీసుకోండి అల్వేర్మంగా సಮೇత ఆయనకి ఇవ్వండి ఇస్తాడు ఆయన అందిస్తాడు చెరువు దోశలో పోయండి 11 అక్కలు 11 పశువు గమ్మలు 5 సరసంగా సగం పోయండి ఓం వాస్తవస్పదే దోశలు పట్టమండి శ్రీనివాసరావు గారిని ఓం వాస్తవస్పదే ప్రతిజాని యస్మాన్ జయేష అనమేవ భవానః यत्ते नहि प्रददायित्वा तन्नयेति द्विपदे चतुष्पदे वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि ओम वास्तु पुरुषमावाहयामि श्रीनिवासराव गाరు చెప్తాపై वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी मावाहयामि बाहुर्वेंकटे स्थापयामि पूजयामि रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी मावाहयामि ओम ब्रह्मा देवारा కలశాన్ని పట్టుకోండియా మీ ఇద్దరు బాబు సుబ్బారావు గారు కలశాన్ని పట్టుకోండి కలశాన్ని తాగండి మీ నాన్నగారు చేయ ఆనందం గాని మీరు పట్టుకోండి ओम ब्रह्मा देवानां तदेक विनां वृष विप्राणां महिषो मृगाणां शेनो वृद्धानागं स्वतिर्वणानागं सोम पवित्रेति रक्षेति देवनो చెప్పండయ్య सरस्वती सहित ब्रह्मांड लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि अक्षंतरु वेयल्य कलशं మీద నలుగురు सरस्वती सहित ब्रह्मांड लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि मళ్ళీ కొబ్బరికాయ పట్టుకున్నానండి ఇదం విష్ణు విచక్రమే త్రేధానుదే పదం సమూఢభస్త భాగమురే చెప్పండి లక్ష్మీ సహిత ఎవరి నలుగురు చెప్పండి లక్ష్మీ సహిత విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి అక్షంతరేయండి లక్ష్మీ సహిత విష్ణుమావాహయామి स्थापयामि पूजयामि स्थापनानन्तरं इदमद्यम् इदमाचमन्यं समर्पयामि मళ్ళీ తీసుకున్నానండి हस्तरुद्राय प्रचेदसे मे विष्णुमाय तर्यसे ओचे वसन्तनकं हृदे रुद्रं लोकपालकमावाहयामि अक्षंतरु వేయండి रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि स्थापनानन्तरं ఈ తోనపాకు పైగా దేవుడు అవపట్టులా మధ్యలోని పైకెత్తాయి కదా అది అద్దేవత ప్రత్యదేవత గిన్నీస్ పెట్టండి నిలబడుతుంది అది रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि गौरी लोकपालकमावाहयामि गौरी लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि क्षेत्रस्य पदिना वेगं इतेने विजयामसि
गामस्त्वं पोषयत्वा तनो मृडाते दृशे क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि मंडपं మీద పెట్టించండి వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశం ప్రచోదయాత్ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర ఇక్కడ ఈ నోట్ల దగ్గర పెట్టించండి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మావాహయామి అక్షంతలు వేయండి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమజ్యం ఇదమాజమన్యం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఇంకో కొబ్బరికాయ పెట్టించండి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ కాయ తిప్పి పెట్టండి రమా సహిత 5 గిన్నెలు పెడతారు రమా సహిత తాకమను రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి మావాహయామి స్థాపయామి పూజయామి అక్షంతలు వేయండి అన్ని గ్రహాల మీద ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది దేవతాయ నమః పంచలోక పాలక దేవతాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ सूर्यग्रहाय नमः चन्द्रग्रहाय नमः अंगारग्रहाय नमः बुधग्रहाय नमः बृहस्पतिग्रहाय नमः शुक्रग्रहाय नमः शनेश्वरग्रहाय नमः राहुग्रहाय नमः केतुग्रहाय नमः इंद्राय नमः अग्नये नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अनुकुंटु वेंडी कोटि ओम नारायणाय नमः नाराय नमः गौरीये नमः चक्रपाणिये नमः जलांतराय नमः वासुदेवाय नमः जगदोत्तमाय नमः वामनाय नमः ज्ञानमंजराय नमः श्रीवल्लभाय नमः जगन्नाथाय नमः चतुर्मूर्तये नमः भोगेशवाय नमः ऋषिकेशवाय नमः वेंकटाय नमः गरुडध्वजाय नमः मानसिंहाय नमः महादेवाय नमः श्रीधराय नमः देवकीपुत्राय नमः पार्थसारथे नमः अच्युताय नमः वेंकटपाणे नमः परमज्योतिषे नमः आत्मज्योतिषे नमः अंजनजलाय नमः श्रीवत्सगाय नमः अखिलाधराय नमः सर्वलोकप्रदे नमः त्रिविक्रमाय नमः त्रिक्रमाय नमः चितारज्ञाय नमः श्रीज्ञानवे नमः श्रीज्ञानवे नमः सर्वज्ञानाय नमः सर्वगाय नमः सर्वतस्मै नमः सर्वैश्वर्यै नमः सर्वसाक्षिण्यै नमः हरे नमः सौरे नमः हरे नमः हरे नमः शेषाय नमः हलायुधाय नमः सहस्रभवे नमः अव्यक्ताय नमः सहस्राक्षिण्ये नमः अक्षराय नमः कराय नमः क्षणाय नमः गजज्ञानाय नमः केशवाय नमः केशवर्धनाय नमः ओम केशवर्धनाय नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतां समर्पयामि रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी देवताय नमः आदित्यादि नवग्रह देवताय नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतां समर्पयामि धूपं वरस्पत्यैः नानागन्धैः सुसंयुतम् आग्रैः सर्वदेवानां धूपोऽयं प्रतिपुष्यतां धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि नैवेद्यम् अरुणपचक्रमिद अरिपणुमिद निडुदलमनु ओं दोर्भवशुभः ओं दक्षाभितर्वरेण्यं भद्रो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं वाक्येन प्रयुञ्जामि अमृतमस्तु अमृतमस्तु
గణేశాది పంచలోకపాలక దేవతాయ నమః ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాయ నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి కాళాసుందరి రాజరాజేశ్వరి దేవతాయ నమః పార్వతీ దేవ్యై నమః మంగళగౌరీ దేవతాయ నమః అన్న సీతారామలక్ష్మణ దేవతాయ నమః రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః అవ్యయ మంగాసురేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః లక్ష్మీనారాయణ స్వామి పరబ్రహ్మణే నమః సమస్త దేవతాయ నమః సత్యస్కార అవసరార్థం నారికేళ సహిత కదలి ఫలం ఓం ప్రణాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఉదారాయ స్వాహా మధ్యమధ్యే శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నలుగురు లేచి నుంచోటం మనీషం కాడు సాగుతాయి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరాజ్యం మహారాజ్యమాధిపత్యమయం మంగళం కురు ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితమధ్యాయ సార్వదాయ మంగళం వేద వేదాంతయేజ్యాయ వంశాం మౌనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు. జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీష్ట ప్రసన్న మం సర్వదా వరాంకుశ నారాయణే నమోస్తుతే. గణేశాది పంచలోక పాలక దేవతాయ నమః ఇంద్రాది అష్టదిక్పాలక. చెప్పండి నా అందరూ కూడా అన్యద శరణం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన రక్ష పరమేశ్వర పరమేశ్వరి. నమస్కారం చేయండి. పూర్వము శ్రీకారం పైన నైమిషారణ్యంలో సూత మహాముని బ్రహ్మస్థానంలో ఉండి సౌదికాల ముందంతా కూడా పరిచారంగా ఉండి యాగం చేస్తున్నట్ట. ఆ సమయంలో ఈ సౌదికాల ముందందరూ కూడా ఆ సూత మహాని విధంగా అడుగుతున్నారు. తపసే తపసాం ఉత్తాను ఉత్తమం. ఓ సూత మహాముని, ఈ ప్రపంచంలో పూజ గొప్పదా, తపస్సు గొప్పదా, వ్రతము గొప్పదా? ఈ మూడింటిలో కూడా ఏది గొప్పదో చెప్పమని అన్నట్ట. అప్పుడు ఆ సూత మహాముని తోడున్నాడు. ఓ సౌదగారులారా, పూర్వము ఇదే విషయాన్ని శ్రీ నాగ మహాముని మహావిష్ణువుని అడగా ఆ మహావిష్ణువు ఏదైతే చెప్పాడో అదే మీకు చెప్తున్నా వినండి ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట. నారద మహాముని ఎల్లప్పుడూ కూడా ఈ 14 లోకాలు తిరుగుతూ ఉంటాడు. అతడు ఆ విధంగా లోక సంచారం చేస్తూ వచ్చి మధ్యలోకంగా ఈ యొక్క భూలోకం వచ్చాట. ఈ భూలోకం వచ్చేటప్పటికి ఇక్కడ మానవులందరూ కూడా పూర్వజన్మలో చేసే పాపాల వలన అనేక విధాలుగా పీడింపబడుతూ కొంతమంది తినడానికి తిండి లేకుండా, ఉండడానికి గూడైనా లేకుండా అనేక కష్టాలు పడుతూ ఉన్నారట. అప్పుడు ఈ నాగమహాముని ఈ కష్టాలన్నీ కూడా ఈ మానవులకు ఏ విధంగా తొలగిపోతాయి అని ఆలోచన చేసుకుంటూ వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠం వెళ్ళేటప్పటికి అక్కడ విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడు అంటే చతుర్భుజో నీలాంబరో ఓ అష్టవ పద్మోన విభూషితం, 4 నల్లని శరీర ఛాయకలవాడు, పట్టు పేనాంబరములు ధరించినటువంటి వాడు, 4 చేతులు గలవాడు, అంకుశము పాశము గద మొదలైన ఆయుధాలు ధరించినటువంటి వాడు,
మెడలో ఆ తులసి మాలను బాగా ధరించినటువంటి వాడు అయినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి తాను వచ్చిన పని కూడా మర్చిపోయి ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నాట. నమో వాంగ్నాతీత నిర్గణ గుణాత్మనే. ఓ మనసుతో ఊహించి చెప్పడానికి కానీ మాటలతో వివరించి చెప్పడానికి కానీ అతీతమైన రూపము కలవాడా, ఆది అంతము లేనటువంటి వాడా, అన్ని సుగుణాలే కానీ దుర్గుణములు లేనటువంటి వాడా అయినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి ప్రార్థన చేసేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి అడుగుతున్నాడు, నారదోదయో కిమర్థం కికాంక్షయ. ఓ నారద మహాముని, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నా వద్దకు రావడానికి ఏదైనా ఒక కారణం ఉన్నదా, నీ మనసులో ఏదైనా కోరికుంటే చెప్పు, తప్పకుండా తీరుస్తాను అని అడిగేటప్పటికి అప్పుడు ఆ నారద మహాముని చెప్తూ ఉన్నారట, మత్యలోకే జనాన్ నాకే సముద్రా కిమర్థమా ఉపాయం చ. ఓ జగద్రక్షగా, భూలోకంలో మానవులందరూ కూడా అనేక విధాలుగా బాధపడుతున్నారయ్యా. వారి కష్టాలన్నీ కూడా వివరించి చెప్పడానికి మాటలు వందదాతీతంగా ఉన్నాయి. వారికి ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏదైనా ఒక ఉపాయం ఉన్నదా, ఉంటే చెప్పవలసింది అని అడిగేటప్పటికి ఆ విష్ణుమూర్తి చెబుతున్నాడు, నారదో నేను లోక గ్రవాన్ని కాంక్షయ. ఓ నారద మహాముని, లోక కళ్యాణార్థమై ఒక చక్కని విషయాన్ని అడిగావు. అందుకు ఒక ఉపాయం ఉంది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును ఎవరైతే విధి విధానముగా ఆచరిస్తారో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాట. అప్పుడు నారద మహాముని మళ్ళీ అడుగుతున్నాడు, ఓ దామోదర, అసలు సత్యనారాయణ స్వామి అంటే ఎవరయ్యా? ఆ దేవదేవుణ్ణి ఎందుకు పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఎట్లా పూజించాలి, పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్నీ కూడా సవివరంగా చెప్పమన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తి చెబుతున్నాడు, ఓ నారద మహాముని, నా యొక్క వేరొక అవతారమే శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ దేవదేవుడు కొలిస్తే అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ యొక్క వ్రతాన్ని ఎందుకు ఆచరించాలని అడిగావు కదా, చెప్తున్నాను నేను. దుఃఖ శోకాది శమం ధన ధాన్యవర్ధనం సర్వత్తాసుఖప్రదం సత్సంతతికరం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దుఃఖము శోకము రెండు కూడా నివారించబడతాయి. దరిద్రుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే దరిద్రంతో పోయి ఐశ్వర్య సంపన్నుడవుతాడు. ఏదైనా ఒక తగాదా వచ్చినప్పుడు ఈ వ్రతమును ఆచరించడం వల్ల ఎటువంటి తగాదా సరే అది సర్వత్రా జయప్రదంగా నెరవేరుతుంది. మంచి సంతానాన్ని కలుగుతుంది. పూర్వజన్మ పాపాలన్నీ కూడా నసిపోయి బ్రతికిన ఉన్నంతకాలం కూడా సుఖంగా ఉంటారని చెప్పాట. అయితే ఎప్పుడు ఆశీర్వాదాలు చెప్తున్నాడు, మాఘే మాధవే కార్తీకే వైశాఖే ఏకాదశ దశమే శుభదినం. మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ నాడు కానీ ఏదైనా ఒక శుభదినాన ఈ యొక్క వ్రతాలు చేయమన్నట్ట. ఈ వ్రతం చేయవలసిన శక్తి కలవారు ప్రతిరోజు చేయవచ్చు, లేదా నెలకు ఒకసారైనా చేయవచ్చు. ఏమి పేదవారు లేనివారు సంవత్సరంలో ఒక మారైనా సరే ఈ యొక్క వ్రతాలు చేయమన్నట్ట. ఈ వ్రతం చేయవలసిన రోజున తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నానం చేసి తరువాత భక్తితో, ఓ దేవదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, ఈరోజు మీ అనుగ్రహం కోరి నేను యొక్క వ్రతం చేస్తున్నానయ్యా అని చెప్పి ఈ యొక్క సంకల్పం చేసుకోవాలి. తరువాత మధ్యాహ్న కాలంలో ఆ కాలక్రియలు నెరవేర్చుకొని రాత్రి దిశాముఖము అనగా రాత్రి ప్రారంభ కాలంలో అనగా గోవులు అడవికి గోధుడి సమయం, గోవులు అడిగి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఈ యొక్క వ్రతాన్ని చేయమన్నట్ట. ఈ వ్రతం చేయవలసిన పూజా స్థలమును గోమయం కలిగి దానిపై 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి
దానిపై నూతన వస్త్రాన్ని ఉంచి దానిపై బియ్యం పోసి వెండిటి కానీ బంగారంతో కానీ ఇత్తడిది కానీ చివరికి మట్టినైనా సరే ఆ కలశమును తయారు చేసి ఆ మండపంలో ఉంచాలి. తరువాత ఆ మండపంలో ముందుగా వినాయకుడిని పూజించాలి. తరువాత పంచలోక పాలకులను అష్టదిక్పాలకులను అధిదేవత ప్రత్యదేవత సహితంగా నవగ్రహములను శివపార్వతులను బ్రహ్మ సరస్వతి బ్రహ్మలను తర్వాత లక్ష్మి విష్ణువులు కూడా అందరినీ పూజించాలి. తరువాత మళ్ళా నూతన వస్త్రాన్ని ఉంచి దానిపై బియ్యం పోసి అర్ధకషం బంగారంతోనైనా సరే ప్రతిమా రూపుడైనటువంటి ఆ యొక్క స్వామివారికి రూపును తయారు చేయించి ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్ళు మళ్ళీ పంచామృతంతో స్నానం అభిషేకం చేయించి ఆ మండపాన్ని ఉంచాలి. తరువాత ఆవు పాలు, అరటిపళ్ళు, గోధుమ నూక లేక బియ్యం నూక, చక్కెర లేకుండా బెల్లము ఇవన్నీ కూడా చేర్చుకొని ప్రసాదాన్ని సిద్ధం చేసి బంధువులను, మిత్రులను, బ్రాహ్మణులు కూడా తీసుకుని వచ్చి యథావిధిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత భక్తిగా ఆ కథలు విని తీర్థంగా స్వీకరించాలి. తర్వాత బంధువులు, మిత్రులు, బ్రాహ్మణులతో కలిసి భోజనం అయిన తర్వాత వారికి తగిన విధంగా అందరికీ కూడా దక్షిణ తాంబూలం నుంచి పంపించి వేసేయాలి. తర్వాత స్వామివారికి రాత్రి ప్రీతికరంగా నృత్యము, గానము, నాట్యం మొదలైన పంచ ఆ పూజ చేయాలట. ఈ విధంగా స్వామివారికి ఎవరైతే కొలుస్తారో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆ యొక్క నాటకం విష్ణుమూర్తి నాటకం చెప్పాట. ఇది ప్రథమోధ్యాయ సమాప్త అక్షంతరైన అందువలన ప్రతిరోజు కూడా నగరంలోకి వెళ్ళి భిక్షాటన చేస్తూ వస్తూ తన యొక్క భార్యాభర్తలు పూజిస్తూ ఉన్నాడు. ఆ భగవానుడు బ్రాహ్మణ పీడికాన ఒకరోజు ఈ బ్రాహ్మణుడికి ఒక వద్ద బ్రాహ్మణ వేషధారి ఈ బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు సకల మీద పండితులై ఉండి కూడా ఈ విధముగా నగర సంచారం చేస్తున్న ఏమిటి అని అడిగేటప్పటికీ ఆ బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను మిగులు దరిద్రుణ్ణి. నగరంలోనికి వెళ్ళి భిక్షాటన చేస్తూ వస్తేనే కానీ నా భార్యాపుత్రులకు ఒక పూటైనా సరే తిండి పెట్టలేని అతి దీనావస్థలో ఉన్నానయ్యా. భగవంతులే కనిపించారు. నా దరిద్రం పోవడానికి ఏదైనా ఒక ఉపాయం ఉందా, ఉంటే చెప్పవలసింది అని అడిగేటప్పటికీ ఆ బ్రాహ్మణుడు చదువుకున్నాడు, శ్రీ సత్యనారాయణ సేనో వ్రతం ఉతాను ఉత్తమాను ఉత్తమం. ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీ సత్యనారాయణమూర్తి శ్రీహరి యొక్క వీరులకు అవతారమై ఉన్నాడయ్యా. ఆ దేవదేవుడిని కొలిస్తే నీ కష్టాలను తొలగిపోతాయని చెప్పి విధానాన్ని కూడా చెప్పి అక్కడనే అంతర్ధానమయ్యాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ ఉన్నాడు, నేను తెల్లవారిని వెంటనే ఈ యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాట. అయితే ప్రతిజ్ఞ చేశాడు కానీ చాలా బాధపడుతూ ఉన్నాడు. అదే తెల్లవారితే భిక్షాటన చేస్తూ వస్తేనే కానీ నా భార్యాపుత్రులకు ఒక పూట తిండి పెట్టలేని అతి దీనావస్థలో ఉన్నాను. అటువంటిది వ్రతము చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. చేయకుండా మానుకోవడానికి స్వయంగా ఆ ఒక్క భగవానుడే చెప్పాడు. కాబట్టి ఎట్లయినా సరే ఈ వ్రతాన్ని తెల్లవారి వెంటనే చేయవలసినది నిశ్చయించుకొని ఆ రాత్రి ఎట్లానో కాలం గడిపి తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యము నిర్వహించుకొని శుచి అయి భక్తితో, ఓ దేవా నీ అనుగ్రహం కోరి నేను నీ యొక్క వ్రతం చేస్తున్నానని చెప్పి ముందుగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ గంగానదికి వెళ్ళాట. అతను సంకల్ప వ్రత ప్రభావం వలన ఆ రోజు కార్తీక పౌర్ణమి అయింది. అతడు ఆ రోజు కొంతమంది యాత్రికులు అతని చేత స్నాన సంకల్పం చెప్పించుకొని కొంతమంది భూదానం చేశారు, కొంతమంది గోదానం చేశారు, కొంత భూదానం చేశారు. ఈ విధంగా ఆ వ్రతంలో కావలసిన సమస్త వస్తువులు కూడా సమకూరాయట. అందువలన అతను సంతోషించి
బంధువులను మిత్రులను బ్రాహ్మణులు కూడా తీసుకొని వచ్చి యథావిధిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాట. ఆ వ్రత ప్రభావం వలన అతను దరిద్రంగా పోయి ఐశ్వర్య సంపన్నుడయ్యాడు. అయితే అతను దరిగా ఉన్న నగరంలో వీధిలోకి వెళ్ళాట. ఆ రోజున కట్టిన భూములు చాలా తక్కువగా వచ్చాయి. అందువలన అతను కట్టిన భూమికి నిన్నటి రోజు ఎంతైనా ధనం వచ్చిందో అంత రెట్టింపు ధనం రావడంతో అతను చాలా సంతోషించి గోధుమ నూక, చక్కెర, బెల్లము, ఆవు అరటిపండ్లు ఇవన్నీ కూడా చేసుకొని ప్రసాదాన్ని సిద్ధం చేసి బ్రాహ్మణులను బంధువులను మిత్రులను కూడా తీసుకువచ్చి యథావిధిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాట. ఆ వ్రత ప్రభావం వలన దరిద్రంగా పోయి ఐశ్వర్య సంపన్నుడై బతి ఉన్నంతకాలం కూడా బాగా పుస్తకంతో స్వచ్ఛంగా ఉండి ఓం దక్షాంతర్వరేణ్య భర్గో దేవస్య దేవీ ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తేన ప్రయుంజామి అమృతమస్తో అమృతోపస్థానమసి రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి నమః. సజీవ ద్వితీయ గోధుమ నారికేళ అన్ని భరణి ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ సమానాయ స్వహ బ్రహ్మణే స్వహ. ఒక నీళ్ళు వేయండి. ఆనందకర్పూర ఆనందకర్పూర నీరాన్ని నమస్కృమి. ఒక్కొక్క నీళ్ళు వేయండి. వేసి స్వామివారికి అద్దండి. నమస్కారమే అద్దండి స్వామివారికి. నమస్కారమే తర్వాత మీరు అడ్డుకోరండి. శ్రీమద్ రమారమణ మళ్ళీ అక్షంతలు తీసుకునండి. ఇది అధ్యాయ ప్రారంభ. అనాదండప్రోక్షామి ముఖముఖమీ ముఖముఖమనాభి బద్ధశీలాది తత్వై స్వామి. పూర్వకాలంలో ముఖాముఖుడనే రాజున్నాడు. అతడు నిత్య సత్యవతులు. అదే ప్రతిరోజు కూడా అనేక దేవాలయానికి వెళ్ళి అనేక దాతర్మాలు చేస్తూ చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నట్ట. ఒకనాడు భద్రశీలా నదీ తీరంలో కూర్చొని ఈ యొక్క వ్రతం చేస్తూ ఉన్నట్ట. ఆ నది గుండా ఎప్పుడూ కూడా ఒక సాధు అనే వైశ్యుడు రత్నాల వ్యాపారి పడవ నిండా రత్నాన్ని కొని వ్యాపారంకై బయలుదేరి వెళ్తూ ఉండగా రాజు చేస్తుందంతా కూడా చూసి పడవను ఒడ్డుకు పట్టించి ఈ విధంగా అడుగుతుందట. ఓ రాజా, నువ్వు చేస్తున్న వ్రతం ఏమిటి? వ్రత విధానం ఏమిటి? అసలు ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగేటప్పటికీ ఆ రాజు చెప్తున్నాడు. పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి వ్రత విధానాన్ని కూడా చెప్పాట. చెప్పి ఎందుకు చేస్తున్నట్టున్నావు కదా, నాకు సంతానం లేదు, అందువల్ల ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందదలిచాను అని చెప్పగా ఆ వైశ్యుడు కూడా, ఓ రాజా, నాకు సంతానం లేదు, నేను కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి సంతానం పొందుతానని చెప్పి కొంత ప్రసాదాన్ని తాను గురించి మరికొంత ప్రసాదాన్ని తన భార్య లీలావతి చేతిలో ఉంచి మనం సంతానం కలిగిన వెంటనే వ్రతము చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేశాట. ఒకనాడు ఒక శుభదినాన లీలావతి ధర్మపరాయణ భర్తతో స్థుతించి గర్భవతి 9 మాసాలు పోసి 10వ మాసంలో ఒక చక్కని కుమార్తె ఆమె శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఉండడం గమనించి ఆమెకు 11వ రోజు బాలసార రోజున కళావతి అని నామకరణం చేశారు. అప్పుడు లీలావతి అడుగుతుంది, నాథ, ఆ స్వామి దయ వలన మన సంతానం కలిగింది, వ్రతము చేద్దాము అంటే ఆ వైశ్యుడు పరమలోభి, అందువలన అతడు అమ్మాయి ఇప్పుడే కదా జన్మించింది, ఇప్పుడు వ్రతము వద్దులే, అమ్మాయికి వివాహంలో చేద్దాము, ఇప్పుడు ఒక వ్రతము అప్పుడు వ్రతమా అని చెప్పి అప్పటికి ఆమె దాడి వేసి మళ్ళా వ్యాపార నిమిత్తమై మళ్ళీ నగరం విడిచి వ్యాపారంతో బయలుదేరి వెళ్ళాట. అట్లాగా 8 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకనాడు ఈ వైశ్యుడు
తన కుమార్తె లీలా కళావతికి యుక్త వయసులో గమనించి ఆమెకు వివాహం చేద్దామని చెప్పి 4 దిక్కులు కూడా 4 దూతలు పంపించి వేశాడు. తూర్పు, పడమర, దక్షిణం ఈ 3 దేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా వయసురా ఈ 3 దేశాల్లో కూడా మీ కుమార్తె వరుడు లేడు అని చెప్పాట. 4వ దిక్కు వెళ్ళి మాత్రం ఒక వయసు కుమారుడు కళావతికి అన్ని విధాలు తగిన గమనించి అతను వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ వయసు కుమారుడు కూడా తన కుమార్తె అయిన కళావతికి అన్ని విధాలుగా తగిన గమనించి ఆకాశంతో పందిరి వేసి మహావైభవంగా వివాహం జరిపించాట. ఆ వివాహ కార్యక్రమంలో ఉండి లీలావతి కూడా ఈ యొక్క వ్రతాన్ని గురించి మర్చిపోయింది. అలా 16 రోజులు గడిచిపోయినాయి. 16వ రోజున పరాపడ జరుగుతుంది. ఈ యొక్క వైద్య నగరానికి పక్కన చంద్రకేతు మహారాజు వాడు. అతనికి రత్నాలు అవసరమయ్యి విచారించగా పలానా వయసు వద్ద మంచి వస్తువులు దొరుకుతాయని ఒక దూత పంపించి నీవు అతను చూసుకోరమ్మంటే రాజుగారు వ్యాపారం కదా అని చెప్పి ఆ వయసుడు అల్లుడిని కూడా వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నట్ట. తన వ్రతం చేస్తానని చెప్పి ఈ యొక్క వయసు మాట తప్పడం వలన ఆ స్వామివారు ఆగ్రహం కలిగి ఈ వయసునికి కఠినము దారుణమైన కష్టం కలుగుగా కానీ చెప్పించి వేశాట. ఆ శాప ప్రభావం వలన ఆ రోజు రాత్రి 2 దొంగలు ఆ చంద్రకేతు మహారాజు యొక్క ఖజానా నుండి కొంత ధనాన్ని అపహరించి వస్తూ ఉండగా రాజభటులు చూసి వెంటబడి వస్తూ ఉండగా ఆ దొంగలిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నది ఒడ్డున ఈ వయసు కూడా నిద్రపోవడం గమనించి వారి తలగడ వద్ద ఈ అపహరించిన ధనాన్ని ఉంచి మాయమైపోయారు. రాజభటులు చూసి అపహరించిన ధనం ఆ వయసు వద్ద ఉండడం గమనించి వారే దొంగలను ధరించి వారిద్దరినీ కూడా కాళ్ళు చేతులు కట్టివేసి రాజు ముందు నుంచి అంటున్నారు, ఓ రాజా, అపహరించిన ధనంతో సహా చోరులను పట్టుకొని వచ్చాము. వారు ఇక్కడే కాదు ఇంకెక్కడా కూడా దొంగలు చేస్తూ వస్తున్నారు. వీరి పొలం నిండా కూడా అన్ని వైద్యాలు మాత్రం ఉన్నాయి. మీరు తగిన విధంగా విచారించి శిక్షించండి అని చెప్తే ఆ స్వామి యొక్క మాయ వలన ఆ రాజు ఎటువంటి విచారణ చేయకుండా వారిని కూడా కారణం బంధించేశాడు. అంతేకాకుండా వారి పడవలో వస్తువులన్నింటినీ కూడా తన ఖజానా చేసుకున్నాడు. అదే సమయంలో ఈ వయసులో ఇంటి వద్ద దొంగలబడి సమస్త ధన కనుక వస్తువులన్నీ కూడా అపహరించిపోయారు. దరిద్రం తాండవిస్తూ ఉంది. లీలావతి మనోవ్యాధి ఎక్కువైంది. కళావతి మాత్రం భిక్షాటన చేస్తూ వస్తూ తన తల్లిని పోషిస్తుంది. ఒకనాడు కళావతి ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళగా ఆ రోజు ఆ బ్రాహ్మణుడి వ్రతం జరుగుతుండగా చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చిందట. అప్పుడు లీలావతి అంటుంది, కళావతి, ఇంత రాత్రి పొద్దుపోయే వరకు కూడా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అని అంటే, అమ్మ, ఈరోజు ఒక బ్రాహ్మణుడి వ్రతం జరుగుతూ ఉంది, నేను అక్కడే ఉన్నానమ్మా అని చెప్పి ఆ టెక్స్టైల్ ప్రసాదాన్ని ఆ లీలావతి పెట్టేటప్పటికి అప్పుడు లీలావతి గుర్తుంటుందట. వచ్చి చెప్తుంది, అమ్మాయి, ఇదంతా కూడా స్వామహత్యమే. మా సంతానం లేనప్పుడు నీవు జన్మిస్తే వ్రతం చేస్తానన్నాము, అప్పుడు చేయలేదు. నేను వివాహంలో చేస్తానన్నాము, అప్పుడు కూడా చేయలేదు. అందువల్ల స్వామివారికి మనపై ఆగ్రహం కలిగి మరి అన్ని కష్టాలు చేశాడమ్మా అని చెప్పి ఎదురుగా ఆ స్వామి పట్టుకుంటే, ఓ స్వామి, మా తప్పు క్షమించి మమ్మల్ని కాపాడవలసింది, మా ధర్మం తెలిసింది, మా శుభచరితే మమ్మల్ని మొత్తం చేస్తామని చెప్పి అనేక ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థనకి ఆ స్వామివారు తృప్తి చెంది ఆ రోజు రాత్రి ఒక భేగ రూపం ధరించి ఆ రాజు సప్తుల్లో కనిపించి, ఓ రాజా, ఇద్దరు వయసుల్ని దొంగలకు గమనించి కారాలను బంధించి వేశావు. వారి నిరపరాధులు, తెల్లవారి వెంటనే వారిని విడిచిపెట్టవలసింది, వాళ్ళ ధర్మం వాళ్ళకి ఇవ్వాల్సింది. అట్లా చేయకుండా ఉంటే నిన్ను, నీ రాజ్యము, నీ పుత్రులతో సహా
నేను సర్వనాశం చేస్తానని చెప్పి అంతర్ధానం యొక్క రాజు విడిచిపెట్టి నిద్రలేచాడు. ఎదురుగా ఏమీ లేదు. మళ్ళీ కళ్ళు మూస్తున్నాడు. మళ్ళీ అదే స్వప్న దృశ్యం కనిపిస్తుంది. అట్లా వెంటనే రాజు నిండు సభ చేసి రాజు వచ్చిన స్వప్నాన్ని గురించి అందరూ కూడా చెప్పి ఆ ఇద్దరు వయసు కూడా విడిచిపెట్టమన్నట్ట. రాజభట్లు వెళ్ళి వారిని బంధువులు చేసి రాజు ముందు ఉంచారు. రాజు ఇంకా మరి ఎటువంటి కఠినమైన శిక్ష విధిస్తాడో కదా అని భయపడుతూ ఆ వయసులో కూడా నమస్కారం చేసి వెళ్ళకుండా ఉన్నారుట. అప్పుడు రాజు అంటూ ఉన్నాడు, ఓ వయసులారా, మీకు భయం లేదు. స్వామి యొక్క ఆగ్రహం వలన మీకు ఇన్ని కష్టాలు కలిగినాయని చెప్పి వారిద్దరికి సర్వకర్మాలు చేయించి మంగళ స్నానం చేయించి విలువైన పట్టు వస్తువులు సమర్పించి వారు కారాగారం ఉన్న సమయంలో ఎంతైతే సంపాదిస్తారో అంటూ రెట్టింపు ధర ఇచ్చి, అయ్యా ఇక మీరు సొంతంగా మీ నగరానికి వెళ్ళండి అని చెప్పి పంపించి వేశాట. ఆ వయసులో కూడా చాలా సంతోషపడి రాజుకు రాజ్యంలో ప్రతిభ నమస్కారం చేసి బయలుదేరి వస్తున్నారు. ఇది తృతీయోధ్యాయ సమాప్త. అక్షంతరం వేయండి. నమస్కారం. నిండి వేయండి. నమస్కారమే స్వామివారికి అర్థండి. నమస్కారం. శివద్రమారమణ గోవిందో హార్ అక్రమాన్య వర గోవిందో హార్ ఏడు కొనవాడ నమస్కారం. మీరు లక్ష్యంతో తీసుకోనండి. ఆ వయసు ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ దారి మధ్యలో అనే తీర్థాలు చేసుకుని బయలుదేరి వస్తున్నారట. అయితే ఆ భగవానుడికి ఒక జిజ్ఞాస కలిగింది. అరే, ఈ వయసులో ఇద్దరు కూడా మనం ఇన్ని కష్టాలు చేశాము, ఎప్పటికైనా సరే నేను గుర్తు వచ్చానా లేదా అని చెప్పి పరీక్షిద్దామని చెప్పి ఒక వృద్ధ సన్యాసి రూపంలో అతను ఎదురుగా వచ్చి, ఓ వయసుడా, నీ పడవ వస్తువులు ఏమిటి అని అడిగేటప్పటికీ ఆ వయసుడు తన వద్ద ఉన్న ధనమే కాకుండా రాజుగారు రెట్టింపు ధనం ఇవ్వడంతో ధనగర్వంతో, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకు ధనము ఉన్నదని అపహరించడానికి ఆలోచన చేస్తున్నావా ఏమిటి? మా పడవలో ఆకులు, తీగలు, పూలు తప్ప మరేమి లేవు, వెళ్ళి వెళ్ళని చెప్పి చాలా కోపంగా చెప్పాట. అప్పుడు ఆ సన్యాసి యద్వాకే తద్భవ సత్యమత అన్నట. అంటే అట్లే అవుగాక అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఓ చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఈ వయసుడు కాలకృత్యాలు నెరవేర్చుకొని పడవ వద్ద చూసి ఆశ్చర్యపోయాడు. అంతలో పడవ నిండుగా ఉండాల్సింది పోయి తేలి ఆడుతూ ఉంది. పడవ ధనమంతా మాయమైపోయింది. అంత ఆకులు, తీగలు, పూలు ఉన్నాయి. అతడు మూర్ఛపోయాడు. కొంతసేపు అయిన తర్వాత అల్లుడు అనుకుంటూ ఉన్నాడు, మామగారు పడవలోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు, ఏదో జరిగిందని చెప్పి పడవలోకి వెళ్ళి చూసేటప్పటికి ధనమంతా మాయమైపోయి మామగారు మూర్చిపోయి ఉన్నాడు. మామగారు లేపి, మామగారు ఏం జరిగింది అన్నట్ట. అప్పుడు ఆ వయసు అంటున్నాడు, అల్లుడా, ఇంకేం జరగాలయ్యా, మన కొమ్మంతా కొల్లేరైపోయింది, ధనం మాయమైపోయింది అని చెప్పాట. అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నా వద్ద ఒక సన్యాసి వచ్చాడు. అతడు మన పడవలో ఏముందో చెప్పమన్నాడు. నేను ఆకులు, తీగలు అని చెప్పాను. ఆయన అట్లే అవగాహన చెప్పి వెళ్ళాడయ్యా అని చెప్పేటప్పటికి అప్పుడు అల్లుడు అంటున్నాడు, మామగారు, ముందుగా మాట్లాడటం తెలియాలి. మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్తే వారు అడుగుతారు, అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారని కుశల ప్రశ్నలు వేస్తారు.
మనం వ్యాపారస్తులం అంటే సరిపోయేది కదా. నువ్వు చెప్పేవి ఆ సన్యాసి ఇప్పుడు నా ముందుగానే వీళ్ళక నిద్రపోతున్నాడు. ఆ సన్యాసి చెప్పించాడు కాబట్టి ఇట్లయింది. మనకేదైనా సరే శుభం జరగాలంటే ఆ సన్యాసి పాదాలపై పడితే అంతా శుభం జరుగుతుందని చెప్పగా ఆ వయసును కూడా అల్లుడు చెప్తుందంతా కూడా నిజమని గ్రహించి వెంటనే పరుగులు వెళ్ళి ఆ సన్యాసి పాదాలపై పడి నా తప్పు క్షమించి నన్ను కాపాడవలసిందని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించాట. అప్పుడు ఆ సన్యాసి అంటూ ఉన్నాడు, ఓ వైశ్యుడా, నీవు నా వ్రతములు చేస్తానని చెప్పి చేయకుండా మాట తప్పడం వలన నీకు ఇన్ని కష్టాలు సంభవించినాయి అని చెప్పాట. అప్పుడు ఆ వైశ్యుడు, ఓ మహానుభావ, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయ గ్రహింపలేరు. మానవుడిని, అల్పుడిని, అవివేకిని, నేనెంత వాడిని, నా తప్పు క్షమించి నన్ను కాపాడవలసింది అని అనేక విధాలుగా ప్రార్థించేటప్పటికీ ఆ భగవానుడు ఆ వయసులో కరికరం గల వాడై అతని ధర్మానికి ఇచ్చివేసి అక్కడనే అంతర్ధానమయ్యాట. తర్వాత ఆ వయసులో తన పడవైపు చూసి ఎక్కడ ధనం అక్కడ ఉండడం గమనించి సంతోషించి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అప్పుడు మామగారు అంటూ ఉన్నాడు, అల్లుడా, అదే మన రత్నసానుపురం అని చెప్పి తన యొక్క రాకను తన భార్యను చెప్పమని చెప్పి ఒక దూతను పంపించాట. ఆ సమయంలో ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా వ్రతం చేస్తూ ఉన్నారు. ఆ దూత వచ్చి, అమ్మ, నీ భర్త అల్లుడు కూడా ఇప్పుడే ఏమి చేరారు అని చెప్పేటప్పటికీ ఆ లీలావతి కళావతితో, అమ్మాయి, నీవు పూజ పూర్తి చేసుకుని రావాల్సింది అయితే పరుగున వెళ్ళిపోయింది. కళావతి మాత్రం పూజ అంతా పూర్తి చేసి భర్తను చూడాలనే ఉద్దేశంతో స్వామి యొక్క ప్రసాదాన్ని భుజించకుండా రావడం వల్ల ఆ స్వామివారికి ఆగ్రహం కలిగి అందరూ చూస్తూ ఉండగానే అల్లుడితో సహా పడవను నీళ్ళలో ముంచివేశాడు. ఒడ్డున్న వారందరూ కూడా చూసి రోధిస్తూ ఉన్నారు. అల్లుడా, చూస్తూ ఉండగానే పడవతో సహా మునిగిపోయింది కదా అని చెప్పి లీలావతి ఏడుస్తూ ఉంది. కళావతి తన భర్త లేని జీవితం అందగాను అని చెప్పి అతని పాదులు తలపై పెట్టుకొని అక్కడనే సహగమనం చేయడానికి నిశ్చయించుకుంది. అప్పుడు ఆ వయసుడు అంటున్నాడు, అమ్మాయి, తొందరపడవద్దు, ఇదంతా కూడా స్వామి మహత్యం అని చెప్పి నాకు శుభం జరిగితే తప్పుడు వ్రతం చేస్తానని చెప్పి నమస్కారం చేసేటప్పటికి ఆకాశ మార్గం గుండా, ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా ప్రసాదాన్ని భుజించకుండా రావడం వల్ల ఆమెకు మీకు కూడా మీ అల్లుడు కనిపించకుండా పోయాడు. ఆమె వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని భుజించి వస్తే అంతా శుభం జరుగుతుంది అన్న మాటలు విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి అపరాధ నమస్కారం చేసి స్వామి యొక్క తీర్థములు స్వీకరించి వచ్చేటప్పటికి పడవతో సహా తన భర్త కూడా తేలి ఉన్నట్ట. అది చూసి తండ్రి, ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఇంటికి వెళ్ళి వ్రతం చేద్దామని చెప్తే ఆ వయసుడు మళ్ళా ఇంటికి వెళ్తే ఈ యొక్క సంసార బంధంలో పడి ఈ యొక్క వ్రతం చేస్తానో లేదో అని చెప్పి ఆ నది ఒడ్డు గుండానే బంధువుల మిత్రులు వచ్చి యథావిధిగా ఈ యొక్క వ్రతాన్ని ఆశించి తన స్వప్న ఇంటికి వెళ్ళిట. అది మొదలుకొని ఆ వయసుడు అనేక దేవాలయాలు కట్టించి దాన చేస్తూ చాలా చక్కగా బతికున్నంత కాలం కూడా భార్యతో సుఖంగా ఉండి అంత్యాన్ని మోక్షాన్ని పొందాడుట. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. సత్యంతో తేనపరించామి అమృతవస్తు అమృత సమాజ సత్యోద చతుర్థ భాగ రోజు నారికేళ అల్లి ఫల నిర్ణయించామి. ఓం ప్రాణాయ స్వహ, పానాయ స్వహ, బ్రహ్మణాయ స్వహ. ఓ చొక్క నీళ్ళు వేయండి. మధ్య రుప్యామి. ఉత్తరోపోసం ఆనందగా కూర నీరాజనం. ఓం ఆర్ద్రాం అదే చంద్ర సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో రమా సమేత సత్య సోదరాభ్య నమః. స్వామి కదండి, నమస్కారోమి.
మీరు అడ్డుకోనండి. నమ శ్రీమద్ రమణ గోవిందో రమ సత్యనాభ్యం నమ. తుంగతుడు రాజున్నాడు. అతను నిత్య సత్యవతుడు. అతను ప్రతిరోజు కూడా అనేక దేవాలయాలకు వెళ్ళి చాలా చక్కగా అదే గ్రామ దాన చేస్తూ చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నట. అతడు ఒకనాడు సర్వసైన్య సమేతంగా అడవిలోకి వెళ్ళి అనేక క్రూరమృగాలు వేటాడి వస్తూ ఉన్న దారిలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లవాళ్ళు ఆ మారేడు చెట్టుకు పసుపు రాసి బొట్లు పెట్టి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నట్ట. నేను రాజు నన్న గర్వంతో అక్కడికి పోకుండా కనీసం స్వామి నమస్కారం చేయకుండా వెళ్ళకుండా ఉన్నారట. ఈ గొల్ల పిల్లవాళ్ళు పూజ అంతా పూర్తయిన తర్వాత రాజుగారు ఉన్న గౌరవంతో కొంత ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆ రాజు ముందు ఉంచి మళ్ళా పూజా స్థలం వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఇక తీర్థం స్వీకరించాట. ఈ రాజు మాత్రం గొల్ల పిల్లవాళ్ళు ఇచ్చినారని ఆ స్వామి ప్రసాదాన్ని చాలా నీచంగా భావించి అవతల పారవేశాడు. అందువల్ల ఆ స్వామివారికి ఆగ్రహం కలిగి అనేక ఆ రాజుని అనేక కష్టాలు పాలు చేశాడు. రాజ్యభ్రష్టుడు చేశాడు. అతను మూడు కుటుంబాలు కూడా చనిపోయేది చేశాడు. అంతేకాకుండా ఇంకా అనేక కష్టాలు పడ్డాట. అప్పుడు ఆ రాజు అనుకుంటూ ఉన్నాడు, నేను గొల్ల పిల్లవాడిని స్వామి ప్రసాదాన్ని చాలా నీచంగా భావించి అవతల పారవేయడం వల్ల ఆ స్వామివారికి నాపై ఆగ్రహం కలిగి నన్ను కష్టాలు పాలు చేశాడని జ్ఞానోదయం అయ్యి వెంటనే ఆ గొల్ల పిల్లవాళ్ళ వద్దకు వెళ్ళి వారి చేతుల మీదగానే పూజ చేయించుకొని భక్తి శ్రద్ధలు తీర్థప్రసాదం స్వీకరించాక అది మొదలుకొని మరలా ఆ రాజు పుత్రవంతుడయ్యాడు, రాజ్యవంతుడయ్యాడు. బ్రతికి ఉన్నంత కాలం కూడా సుఖ సంతోషంగా ఉండి అంతేకాదు మోక్షంగా పొందట. అంతేకాకుండా కొంతమంది స్వామివారిని సత్యేశ్వరుడి, సత్యనారాయణని, సత్యదేవుడు పిలుస్తూ ఉంటారు. కలియుగంలో ఈ యొక్క ఆ సత్య ప్రత్యక్షమైంది. కొంతమంది ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నా చేయడానికి శక్తి ఎవరు చేస్తూ ఉన్నా చూసినా కథ విన్నా చివరకు తీర్థం స్వీకరించినా సరే ఆ సౌకర్యాలు అపారంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క కలో వెంకటనాథం కలియుగంలో వెంకటేశ్వర వైభవం గొప్పది. తర్వాత ఈ యొక్క వ్రతం గొప్పది. ఇప్పుడు మనం ఎవరైనా సరే ముందుగా గృహప్రవేశం అయితే ఆ రోజు వెంకటేశ్వర యొక్క బొట్లు పెట్టుకుంటాం. మరునాడు వ్రతాన్ని ఆశిస్తాం. వివాహానికి ముందు ఆ యొక్క వెంకటేశ్వర ఎదురు కలిసి వివాహం అయిన తర్వాత మరునాడు ఈ యొక్క వ్రతాన్ని ఆశిస్తాం. అటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఆ స్వామి ప్రత్యేక చెప్పి ఆ సోదరులకు రేఖాపురం చెప్పాట. ఇది పంచమోధ్యాయ సమాప్త. పట్టుకోండి, తీసుకోండి. ఓం భోర్ స్వహం దచ్చన్ భోదేవస్యాదో సత్యం మండల సకల రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి సత్యనారాయణ గౌరవ సువర్ణ సహిత ముద్గల గుడపార్య గుడపహార గుడహార కర్రీఫల నారికేళ గూడవ నిరసప్తయామి. ఓం ప్రాణాయ స్వాహ, గురుపాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, సమానాయ స్వాహ. రమణ మధ్య వరం నొప్పయామి. మూడు చుక్కలు నీళ్ళు వేయండి అక్కడ. మధ్య వరం నొప్పయామి. ఉత్తరాభోషణం తాంబూలం నొప్పయామి. నమస్కరోమి నమస్కరోమి. ఉత్తర నీరాజనో. ఓం హిరణ్య పట్టుకోండి. ఓం హిరణ్య భాత్రమదవ్యో రాజ్యం భోజ్యం వైరాజ్యం సార్వభౌమాని మంగళాన్ని భౌం భవంతో రమా సమేత ఒక్క నీళ్లు వేయండి. ఆనంద కర్పూర
నే స్వతంత్ర స్వామివారికి అద్దండి. నమస్కారం పార్వదేశీ మధ్యమారండి. 7 గొడ్లవాడ వెంకటరమణ పోత్రై శ్రీ వదదాం దీర్ఘమాయు మే భావమతి గారు ఎక్కల సాయి గారు ఇక్కడ సత్యవ్రత మహోత్సవ కాలంలో బావగా నమస్కరించి పట్టుదలం వ్యవస్థలో బడిపెట్టడానికి స్వామిని మదిలోనే నారాయణ
స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులట ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామికి కొలిచి హారతులీరమ్మ మదిలో ఆ బంగారు కోవెలలో అలివేలు మంగను అక్కడ ఉంచి శ్రీదేవిని నీ చెంతకు చేర్చి అలివేలు మంగను అక్కడ ఉంచి శ్రీదేవిని నీ చెంతకు చేర్చి శిలగాయినావా శిలగా మారావా మా దేవుడవైనావా తిరుమల తిరుపతిలో బంగారు కోవెలలో ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికే ప్రియనాథుడవై ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికే ప్రియనాథుడవై శిలగా మారావా మా దేవుడవైనావా శిలగా మారావా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో జగన్నాథ